పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన అనుమూల రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు. ఈ రాష్ట్రంలోని వాడే కేసీఆర్ నేమో ఇన్నిసార్లు బూతులు తిట్టిండు. నరికేస్తా, తొక్కేస్తా, పేగులు తీస్తా, ఉరి తీస్తా, రాళ్లతో కొట్టిస్తా, బట్టలు దింపుతా, WWRతో గుద్దుతా, తన్నుతా, ఈ రాష్ట్రం యొక్క దిష్టి తగిలింది అన్న విధంగా ఇండైరెక్ట్ గా మనని కించపరిస్తే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం స్పందించాలి? దాని మీద పొత్తు పెట్టుకుంటే ఎంత పోరంబోకు మాటలనైనా పడతారా ఎవడైనా? ఏంటి అసలు నోర్లు లేవా? మూగబోయినాయా? నాలుకలు తిరగట్లేదా? మొద్దుబారిపోయిందా? ఈ ప్రాంతాన్ని మాత్రం ఎవడైనా తక్కువ చేస్తే దాన్ని నువ్వు సహించకు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టాక్స్. నేను మీ సింహాద్రి. ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. దీని గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. బట్ ఇప్పుడు తెలియని విషయాన్ని కొంతమంది మాత్రం గుర్తించి వాళ్ళు వ్యక్తం చేస్తున్న ఆవేదన గురించి మనం మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ కు చెందిన డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు మీ అందరికి తెలిసింది. పచ్చగా ఉన్న కోనసీమ ఇవాళ తెలంగాణ నాయకుల దిష్టి తగలడం వల్ల, ఇంకో దాని వల్ల ఎండిపోయింది, మాడిపోయింది, వాడిపోయింది అన్నారు. దీనికి సంబంధించి తెలంగాణకు చెందిన సినిమాటోగ్రఫర్ మంత్రి, ఇంకొందరు ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు, నాయకులు కూడా స్పందించారు. కొందరు వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. బట్ కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ నాయకులను అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ ప్రజలను అనలేదు కదా అని కొందరు అంటా ఉన్నారు. అది ఎవరు? ఇదే తెలంగాణకు చెందిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులై ఉండొచ్చు, ఆయనను ఆరాధించే వాళ్ళై ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అసలు తెలంగాణ నాయకుల అంటే ఎవరు? ఫస్ట్ పాయింట్, తెలంగాణ నాయకులు అంటే ఎవరు? అంటే తెలంగాణ వాళ్ళు కాదా? తెలంగాణలో ఒక కార్యకర్త నాయకుడైతే ఇక వాడు తెలంగాణడు కాకుండా పోతాడా? చెప్పుండ్రి. అంటే వాడు ఊరు మారుతుందా, పేరు మారుతుందా, పెరిగిన గడ్డ మారుతుందా, వాడిలో ఉన్న చైతన్యం మారుతుందా, పార్టీలు ఏవైతే ఏంది, వాళ్ళ డిసిగ్నేషన్లు ఏవైతే ఏంది, ఓవరాల్గా అన్నది మాత్రం తెలంగాణోడినే కదా. వాడు నాయకుడు అయితేంది, కార్యకర్త అయితేంది, కాంట్రాక్టర్ అయితేంది, కట్టికే పేదరికంలో ఉంటేంది, ఎవరైతేంది, ఇక్కడ నాయకుడినన్నాడా, కార్యకర్తనన్నాడా, కష్టజీవినన్నాడా, ఖాళీగా ఉన్నోనన్నాడా అని కాదు. ఎట్లా చూసుకున్నా కూడా అన్నది మాత్రం తెలంగాణోడినే. సో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిది 100కు 100% తప్పున్నది. ఇంకొందరు ఏమంటారు, గతంలో నిజంగానే కోనసీమ పచ్చదనం గురించి కేసీఆర్ మాట్లాడిండు, కేటీఆర్ మాట్లాడిండు, అందుకే అన్నారు అని అంటున్నారు. కోనసీమ పచ్చదనాన్ని పొగిడిండ్రు వాళ్ళు. ఏమన్నారు? ఒక ఆయన వచ్చి తెలంగాణ బాగున్నది, కోనసీమను తలదన్నేలాగా ఉన్నది అని అన్నాడు అని కేసీఆర్ చెప్పిండు. కోనసీమ చాలా అద్భుతంగా ఉంటుంది, అట్లనే మీ తెలంగాణ కూడా అవుతుందని అన్నారు. ఇది పాజిటివ్ వైపు కదా, ఇది ఒక పొగడ్త కదా. అంటే కోనసీమను కంటే మించింది ఇంకోటి లేదు అని చెప్తూ తెలంగాణ అట్లా తయారైతుందని తెలంగాణను కూడా కొంత పైకి తీసుకెళ్లే ప్రయత్నమే కదా. కేటీఆర్ గారు కూడా అదే అన్నారు కదా. అంటే ఒక డిప్యూటీ సీఎంగా నీ కోనసీమను పొగిడితే, నీ కోనసీమ అందాలను పోల్చుకొని వాళ్ళ రాష్ట్రాల్లో పచ్చదనాన్ని పోల్చుకుంటే గర్వించాల్సింది పోయి, ఒకవేళ కోనసీమ మాడిపోతే, వాడిపోతే దానికి ప్రాబ్లం వెతకాల్సింది పోయి, ఇంకో రాష్ట్రపు నాయకుల దిష్టి మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే ఆ డిప్యూటీ సీఎం యొక్క ఆలోచన శక్తి స్థాయిని ఇక్కడ మనం అర్థం చేసుకో. సరే, ఆయన స్థాయి ఆలోచనలు పక్కన పెడితే, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని నాయకులను చూద్దాం. సరే, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించారు. మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగినా, ఈ రాష్ట్రాన్ని ఎవరైనా దుయ్యబట్టినా, తక్కువ చేసినా, కించపరిచినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి. ఈ రాష్ట్రంలోని వాడే కేసీఆర్ నేమో ఇన్నిసార్లు బూతులు తిట్టిండు. ఫామ్ హౌస్లో పండుకుంటావు, కుక్క, నక్క, తాగుబోతాడు, నరికేస్తా, తొక్కేస్తా, పేగులు తీస్తా, ఉరి తీస్తా, రాళ్లతో కొట్టిస్తా, బట్టలు దింపుతా, WWRతో గుద్దుతా, తన్నుతా, ఇన్ని మాటలు అన్నాడు కదా. 10 ఏళ్ళు పాలించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినే. మరి ఈ రాష్ట్రాన్ని, పక్క రాష్ట్రానికి చెందిన ఒక ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం యొక్క దిష్టి తగిలింది అంటే మనం దిష్టి పెట్టేటోళ్ళము, మన బుద్ధి, మన చూపు అసోంటిది అన్న విధంగా ఇండైరెక్ట్గా మనని కించపరిస్తే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం స్పందించాలి? దాని మీద ఇంతవరకు ఎందుకు స్పందించట్లేదు అనేది ఒక ప్రశ్న. ఇంకా విమర్శలు ఏవస్తున్నాయి అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన అనుమూల రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు. ఆయన వెనకాల ఉన్న చంద్రబాబు కూడా లొంగిపోయి లోబడి ఉన్నాడు. వాళ్ళిద్దరు అలయన్స్ లో ఉన్నారు కనుక ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం అనలేకపోతున్నారనే విమర్శలు కూడా కొందరు చేస్తాం. మరి దీనికి తిరిగి సమాధానం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. ఖచ్చితంగా దీనిపైన ఆయన మాట్లాడాలి. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కొందరు స్పందించారు, కాంగ్రెస్ లో కొందరు స్పందించారు, ముఖ్యమంత్రి స్పందించకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించారు. ఇప్పుడు బీజేపీ విషయానికి వద్దాం. అసలు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు?
అసలు బీజేపీ ఎప్పుడు చూడు ఒక ఎజెండా ఎత్తుకుంటుంది, ఒక మతం అంటది, ఒక కులం అంటది, ఒక దేవుడు అంటది, ఒక భక్తి అంటది. అవేం మనకు తెలియని కావు, మనం పాటించిన వాళ్ళం కాదు. మనం గదే హిందువులో, మనం గదే గుడికి పోతాం. ఇంకో మాట గట్టిగా మాట్లాడితే బీజేపీ నాయకుల కంటే కూడా ఎక్కువ భక్తి శ్రద్ధలు మనకు ఉంటాయి, అది వేరే విషయం. మనం ఏ పార్టీలు ఉన్నా, ఏ పార్టీలో లేకున్నా, మనం ఏ వృత్తులు ఉన్నా కూడా అది పక్కన పెడితే, మరి ఈ రాష్ట్రాన్ని ఇంత తక్కువ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇంతవరకు ఒక బీజేపీ నాయకుడు గట్టిగా స్పందించలేకపోయిండు? ఎందుకు అడగలేకపోయిండు? ఎందుకు కడగలేకపోయిండు? పొత్తు పెట్టుకుంటే ఎంత పోరంబోకు మాటలనైనా పడతారా? ఎవడైనా పొత్తు పెట్టుకుంటే ఎన్ని మాటలన్నా, ఎంత అవమానాలనైనా కూడా తీసుకుంటారా? కేవలం పొత్తున్నందుకు ఎంతటికైనా దిగజారిపోతారా? రాష్ట్రాన్ని పట్టుకొని మీ రాష్ట్ర నాయకుల వల్ల దిష్టి తలిగి వల్ల నా రాష్ట్రం నాశనం అవుతుంది, నా రాష్ట్రం పచ్చదనం కాస్త ఎండిపోతుంది, వాడిపోతుంది అని ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంటే, ఇవాళ బీజేపీ స్టాండ్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలపైన బీజేపీ నాయకుల యొక్క సమాధానం ఏంటి? అసలు నోర్లు లేవా? మూగబోయినాయా? నాలుకలు తిరగట్లేదా? మొద్దుబారిపోయిందా? ఏమైంది అసలు? ఇంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇంతమంది అడుగుతూ ఉన్నారు. ఇవాళ రియలైజ్ కావాల్సింది ఏంటంటే, కేవలం బీజేపీ నాయకులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, రాష్ట్ర సర్కారు, ఇంకోరో అని కాదు, కానీ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉంటారు ఇక్కడ, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇన్ని మాటలు అన్న తర్వాత కూడా ఇంకా ఇంత తక్కువ చేసినా కూడా ఇంకా వెనకేసుకొచ్చే ప్రయత్నం. ఇంకా సింపుల్, ఒక వ్యక్తి ఏమన్నాడు అంటే, ఒక అభిమాని బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు, ఇంకో దానికో, హైదరాబాద్ మునిగిపోయినప్పుడు, ఇంకో దానికో ₹1 కోటి సాయం చేసిండ్రా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నాడు. అంటే 1 కోటి సాయం చేసి నిన్ను ఏమైనా అనొచ్చంటవా? 1 కోటి సాయం చేసి నిన్ను ఎన్నైనా తిట్టొచ్చంటవా? ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు చేసింది ₹1 కోటి మాత్రమే సాయం. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇదే తెలంగాణ 100 కోట్ల సాయం చేసింది. ఆంధ్రాలో కూడా లేని అభిమానులు తెలంగాణలో ఉన్నారు. సొక్కాలు సింపేసుకొని సినిమాలు అంతగానం చూసారు. ఈ తెలంగాణలోని ప్రజలు ఇంత ఆరాధించి ఇంత చూస్తేనే కదా ఇవాళ ఆయన స్థాయి అంతకు వచ్చింది. ఈ తెలంగాణలో థియేటర్లలో ఇన్ని కలెక్షన్స్ ఉండి ఇంత మంది అభిమానించి ఆరాధించి దేవుడిలాగా కొలిసి ఆయన థియేటర్లకు పోయి టికెట్లు కొంటేనే కదా, అన్ని రేట్లు పెట్టినా కూడా టికెట్ తీసుకుంటేనే కదా ఆయన అంత స్థాయికి ఎదిగింది. ఊరికే అయ్యిందా స్టారు? ఇంతమంది తెలంగాణ బిడ్డలు ఆరాధిస్తే కూడా అయ్యింది కదా తెలంగాణలో స్టారు. మరి ఆ మాత్రం అవగాహన ఉండదా? మీకుండదా ఆలోచన? ₹1 కోటి ఇచ్చిండన్న పాజిటివిటీ నీలో ఉన్నది. అన్ని మాటలన్నా ఆ పాజిటివ్ వైపును నువ్వు ఎత్తుకోగలుగుతున్నావు. మరి ఆ ₹1 కోటి ఇవ్వడానికి, ఆయన స్థాయికి పోవడానికి చేసింది నువ్వే, ఆయన సినిమాను చూసింది నువ్వే అన్న ఆలోచన నీకున్నదా? 10 సంవత్సరాలు ఒక్క సినిమా హిట్ కాకున్నా కూడా నువ్వు ఆయననే పట్టుకొని, ఆయననే వెంట తిరిగి ఏలాడి, ఆయననే ఎత్తుకున్నావు కదా. ఫ్లాప్ అయిన సినిమాలను కూడా హిట్ టాక్ తెచ్చేంత కష్టపడ్డావు కదా. మరి నీకు అది లేదా? మరి ఈ రాష్ట్రంలో ఉన్నవాడిని నేను ఇంత చేసిన, మా రాష్ట్రాన్ని, మా రాష్ట్ర నాయకులను, మా రాష్ట్ర దిష్టిని ఎట్లా అంటాడు నేను అభిమానించే హీరో, ఇది తప్పు కదా అన్న ఆలోచన లేదా? అభిమానులు అంటే అభిమానియాలి. అది ఎప్పటి వరకు? నీ హీరో వ్యక్తిగత విషయానికి వచ్చే వరకు. అంటే సినిమా బాగాలేకపోయినా అభిమానం వల్ల నీకు నచ్చుతుంది, సినిమాలో సాంగ్స్ బాగాలేకపోయినా అభిమానిస్తాం వరకు నీకు వినసొంపుగా ఉంటాయి. అది దాన్ని నువ్వు బాగాలేకున్నా బాగున్నాను, బాగున్నా బాగాలేదను, దానివల్ల ఎవరికి నష్టం కాదు. బట్ నీ ప్రాంతం జోలికి ఎవడైనా వస్తే, అది నువ్వు అభిమానించే హీరో అయినా, నిన్ను కన్న తండ్రి అయినా, నిన్ను పెంచిన తల్లి అయినా సరే గుర్తుపెట్టుకో, నీ ప్రాంతాన్ని మాత్రం ఎవడైనా తక్కువ చేస్తే దాన్ని నువ్వు సహించకు. ఇది నిజంగా చెప్తా ఉన్నా. ప్రాంతాన్ని ఎప్పుడైతే తక్కువ చేయడం మొదలు పెడతాడో, నీ ప్రాంతాన్ని కించబడతడం, నీ ప్రాంతాన్ని వెనకకి తోయడానికి ఎవడైనా పన్నాగ పన్నుతాడో, అప్పుడు నీ ప్రాంతం ముప్పుల్లో ఉన్నట్టు గుర్తుపెట్టుకో. నువ్వు దాన్ని పోనీలే, ఏం కాదులే అని వదిలేస్తే అది నీకే తెలియకుండా కాలి బొటన వేలు నుంచి వెళ్ళి నీ తల దాకా ఎక్కిస్తుంది. అది పూర్తిగా విషయమై నీ ఒళ్ళంతా పాకుతుంది. తర్వాత నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ఒక్కసారి సంధిస్తే వచ్చి నెత్తినెక్కుతారు. గుర్తుపెట్టుకో. అది ఎవరైనా సరే అవకాశం ఇవ్వద్దు. తెలంగాణలో అసలు ఇవ్వద్దు. మనకున్న చైతన్యానికి, మనకున్న రోషానికి, మనం ఇంత కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చుకున్న దానికి మనం అసలే ఇవ్వద్దు. మనం ఎట్లిస్తారు?